తెలంగాణ హైకోర్టులో మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావుకు ఊరట లభించింది. కాళేశ్వరం ప్రాజెక్టు విచారణలో జస్టిస్ ఘోష్ నివేదికను తెలంగాణ హైకోర్టు నిలిపివేసింది. ఘోష్ కమిషన్ ఆధారంగా చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఆదేశించింది. కాళేశ్వరంపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక అంశంలో బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావుకు హైకోర్టులో భారీ ఊరట లభించింది. ఇరుపక్షాల వాదనలు సుదీర్ఘంగా విన్న కోర్టు కాళేశ్వరం ఎత్తిపోతలపై కమిషన్ ఏర్పాటును సమర్థిస్తూ అది చట్టబద్ధమేనని తెలిపింది. నివేదిక తయారు చేసే సమయంలో జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఎలాంటి నిబంధనలు పాటించలేదని కోర్టు అభిప్రాయపడింది. నివేదిక ఆధారంగా పిటిషనర్లపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ధర్మాసనం స్పష్టమైన ఆదేశాలు కూడా జారీ చేసింది. అదే విధంగా ఇదే కేసులో పిటిషన్లు దాఖలు చేసిన మాజీ సీఎం ఎస్కే జోషితో పాటు నాటి సీఎంఓ కార్యదర్శి స్మితా సబర్వాల్కు కూడా ఊరట లభించినట్టయింది. కాళేశ్వరం ఎంక్వైరీ కమిషన్ మీద ఉత్తర్వులు నిలబడ్డాయి. దాన్ని ఛాలెంజ్ చేస్తూ, ఎందుకంటే వాళ్ళని అపాయింట్ చేయడం ఒకటి, రెండవది ఏదైతే వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారో దాని మీద చర్యలు తీసుకోవద్దని కోవడం జరిగింది. అందులో ఫస్ట్ పాయింట్ ని మాత్రం వాళ్ళకు పిటిషన్స్ వ్యతిరేకంగా, ఎందుకంటే అపాయింట్మెంట్ అనేది సెక్షన్ 3 ప్రకారం వాళ్ళకి పవర్ ఉంది కాబట్టి వాళ్ళు అపాయింట్ చేయడం కరెక్టే అని చెప్పేది. రెండో పాయింట్ మాత్రం వాళ్ళకి అనుకూలంగా, అంటే పిటిషన్స్ అనుకూలంగా వచ్చింది. అందులో ఏంటంటే 8B కింద వాళ్ళకి నోటీసులు ఇవ్వకుండా ఏదైతే ఫైండింగ్స్ ఇచ్చారో ఆ ఫైండింగ్స్ మీద బేస్ చేసుకొని ఎలాంటి చర్యలు తీసుకోవద్దు, ఎందుకంటే అది ఫైండింగ్ అనేది 8B ప్రకారం కంపల్సరీ మ్యాండేటరీ కాబట్టి ఆ నోటీసులు లేకుండా ఏదైతే చర్యలు తీసుకున్నారో దాని మీద ఆధారపడి ఎలాంటి చర్యలు తీసుకోవద్దని కోర్టు తెలియజేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ, అన్నారం, సుందిల బ్యారేజీల నిర్వహణలో అవకతవకలపై విచారణ నిమిత్తం తెలంగాణ ప్రభుత్వం జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఏర్పాటు చేసింది. దీన్ని సవాలు చేస్తూ ఇటు కేసీఆర్, హరీష్ రావు, స్మితా సబర్వాల్, ఎస్కే జోషిలు వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై జస్టిస్ ఆపరేషన్ కుమార్ సింగ్, జిఎం మొహినుద్దీన్లతో కూడిన ధర్మాసనం సుదీర్ఘ విచారణ చేపట్టింది.